పతనమైపోయిన ఆదాము స్వభావంతో మనం ఉన్నాం కానీ ఖచ్చితంగా ఎదుటోళ్ళు బాగుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు వస్తువులు పెట్టుకుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు ఇల్లులు కట్టుకుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు వస్తువులు కొనుక్కుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు ఏదన్నా మనకన్నా బాగుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు మనకన్నా బాగా పాడితే నచ్చదు, ఎదుటోళ్ళు మనకన్నా అందంగా కనబడితే మనకు నచ్చదు. ఎదుటోళ్ళు ఆ ఎదుటోళ్ళని చూసే చివరికి నీ భక్తిని కూడా నువ్వు వాడు చేసుకుంటావు. దయచేసి ఎదుటోళ్ళతో కంపేర్ చేసుకోవద్దు కదా. చెప్తాను, పెద్ద పాపాలు జరిపడానికి ఏవో పెద్ద కారణం అవసరం లేదండి. ఈ లోపల చూస్తే దరిద్రం ఉంది, అది పతనం అయిపోయిన హృదయం, ఈ పతనం అయిపోయిన మైండ్, అది నేను అదో రకంగా చేస్తుంది, నేను చెవిటోని చేస్తుంది, నేను గుడ్డోని చేస్తుంది, రకరకాలుగా చేసి నిన్ను నాశనం వైపుకి నడిపిస్తుంది. ఈ విషయం అంతా మీకు గుర్తుంటే ఎఫ్సీ పత్రిక ఏం చెప్తున్నాడు చూడండి. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం, త్వరగా ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుడి, శ్రద్ధ కలిగిన వాడై ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను కొనవలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎంత మంచి మాటలు రాస్తున్నాడు చూడండి. మీకు ఏమనిపిస్తుందో తెలియదు కానీ, కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు, బాగా వినండి, బంధాలు సహవాసాలు కాపాడుకుంటే గాని చెప్పండి నిలబడవుగాక నిలబడవు. కాపురాలైనా స్నేహాలైనా సంఘాలైనా ఏదైనా కాపాడుకుంటే గాని నిలబడవు. వాటిని కాపాడుకోవడానికి మరో పత్రికలు అంటాడు, వాటిని కాపాడుకోవటకు ప్రేమించుటకు ప్రయాసపరుడేటి. ప్రేమించడానికి కూడా ఏం పడాలట? ప్రయాస. ప్రేమించిన ప్రయాస అంటే అదో పట్టాన రాదు, లోపల నుంచి దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ప్రేమించాలి, సహించుకోవడం నేర్చుకోవాలి. నీకంత మెచ్యూరిటీ ఎదుటోళ్ళకు ఉండదు. నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయరు. దాన్ని నువ్వు కాపాడుకోవడానికి నువ్వేం చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారు. అయ్యో ఈ మాట అంటే ఏమనుకుంటారో, అయ్యో ఈ మాట అంటే బంధాలు దూరం అవుతాయేమో, అయ్యో ఇప్పుడు ఈ విషయంలో మనం ఇలా బిహేవ్ చేస్తే ఏమవుతుందో, దీన్ని శ్రద్ధ అంటారు. దీన్ని అలా కాకుండా పిచ్చుకోపాలు అసూయలు లోపల పెట్టుకుంటే ఇలా అనుకుంటారు. కొంతమంది అంటారు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎవరు చెప్పం. ఇవన్నీ ఎలా ఉంటుందో తెలుసా? ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పి చేయాలి, ఎవరికి మేము ఎవరితో మాట్లాడాలి, ఈ మాటలన్నీ కలిపే మాటలు అంటారు, ఎడగొట్టేసే మాటలు అంటారు. చెప్పండి, వాళ్ళకి మనం అకౌంటబిలిటీ ఉండడం ఏంటండి? చెప్తారు సంఘ పెద్దలు అయితే, వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటాం మనం. ఈ మాటలు ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఎక్కడో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావు, ఆ కయ్యని గాడి స్వభావం ఏదో వచ్చింది, గుడితనం వచ్చింది, చెవిటితనం వచ్చింది, నీకు మంచి చెప్పు నీ బుర్రకి ఎక్కట్లేదు, నువ్వు ఎలా తయారయ్యావంటే రాను రాను ఏదో అసూయ లోపల పెట్టుకుని ఆ అసూయలో నుంచి ఆ బేస్మెంట్ మీద నుంచే నీ మాటలు వస్తున్నాయి. అర్థమైపోతుంది, ఎందుకంటే ఈ స్కానర్ పెట్టి చూస్తుంటే తెలిసిపోతుంటుంది నీ బిహేవియర్ చేంజ్ అయింది, నీ మాటలు తేడాగా వస్తున్నాయి, నీ యొక్క సహవాసాలు మారుతున్నాయి, ఇవన్నీ తెలిసిపోతుంటాయి. ఎప్పుడు లేని ఈ మధ్య మీ ఇద్దరు ఎందుకు స్నేహితులు అయ్యారు? మీ ఇద్దరికి ఒకటి పడ్డు, ఆడు ఆ పొరిగింటోడి ఏదో మీకు ఫైనాన్షియల్ కూడా ఉంది కదా, ఆడు పడ్డు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇవన్నీ మీరు ఎక్కడ చూడండి ఈ దారుణాలన్నీ మనకు కనబడుతుంటాయి. అందుకే ప్రేమతో ఒకరినొకడు సహించు మీరు పిలువబడిన పిలుపునికి తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణతతో సాత్వికముతో నడుచుకొనవలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఒక వ్యక్తిని మంచిగా హ్యాండిల్ చేయడం నేర్చుకోండి. అదే కదండి కంటెంట్ అక్కడ. ఒక వ్యక్తిని మంచిగా చూడడం నేర్చుకోండి. నిజంగా చెడ్డోడే, మరి నీ మంచితనం ఏమైంది? నిజంగా వాళ్ళ దరిద్రులే, నీ మంచితనం ఏమైంది? కయ్యేని చూసినట్టు ఎవరు చూడలే చెప్పనా? ఏబేలు చూడలే. యోసేపు బాగుండే, యోసేపు అన్నలు చూసినట్టు ఎవరు చూడరు చెప్పనా? యోసేపు చూడటం. దేవుడు ఎందుకు ఈ చిన్నోళ్ళని ఇష్టపడ్డాడు? బైబిల్లో అందరూ చిన్నోళ్ళే, మీరు చూసారా? ఈ చిన్నోళ్ళని ఎందుకు ఇష్టపడ్డా చెప్పనా? వీళ్ళ పేరుకి పెద్దోళ్ళే తప్ప చెప్పండి, వీళ్ళకి మెచ్యూరిటీ లేదు. ఇదే ప్యాటర్న్లో నిజంగా కయ్యేని అర్పణ ఇష్టపడి ఏబేలు అర్పణ ఇష్టపడకపోతే ఏబేలుకి ఆ యాటిట్యూడ్ ఉండే అవకాశం ఉందా? యోసేపు అన్నల జుట్టు యోసేపుకి దక్కింది, యోసేపు అన్నల జుట్టు యోసేపుకి దక్కింది, రివెంజ్ తీసుకోవచ్చు, తీర్చుకున్నాడా? అందుకే నచ్చారు. గుర్తుపెట్టుకో, దేవుడికి ఎందుకు నచ్చుతారంటే
ఆయన కోరుకున్న విశ్వాసమును బట్టి హేబెలు అర్పణ ఎబ్రీ పత్రిక అంటది విశ్వాసమును బట్టి. కయ్యేను అర్పణ చెప్పండి వాడి యొక్క కొలతలను బట్టి తెచ్చాడు. కొలతలు అంటే నేను నచ్చలేదు, వాడు నచ్చాడు. దేవుడు ఉన్నాడని నమ్మి ఆ దేవుడికి ఏది జరిగినా ఆయన చిత్తమే సిద్ధించుగాకని నమ్మిన వాడు హేబెలైతే నా చిత్తమే సిద్ధించుగాకని అర్పణ తెచ్చినాడు చెప్పండి కయ్యేను గడు. అందుకే ఫెయిల్యూర్ అయిపోయాడు. నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడు, ఎవరికన్నా ఏదైనా చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరికన్నా ఏదైనా సహాయం చేసినప్పుడు దాని గురించి చెప్పకండి. ఆ పూటకి అన్నం ఏదో సహాయం చేస్తావు అది కూడా చెప్పుకుంటావా? ఆ పూటకి ఏదో బట్ట ఏదో సహాయం చేస్తావు అది కూడా చెప్పుకుంటావు? చెప్పకండి. ఎందుకంటే చెప్పుకున్నావంటే నీ చిత్తం ప్రకటించుకునే పని చేస్తున్నావు. దేవుని చిత్తమే సిద్ధించుగాకని నువ్వు తలదించావంటే గుర్తుపెట్టుకో, దేవుడు హేబెలుని ఇష్టపడిన దేవుడు నిన్ను కూడా ఇష్టపడతాడు, ఖచ్చితంగా ఇష్టపడతాడు. అందుకే మనకి జలసీలు వద్దండి. వస్తాయండి, మానవ స్వభావం. మనకి పతనమైపోయిన స్వభావంతో మనం ఉన్నాం కనుక, పతనమైపోయిన ఆదాము స్వభావంతో మనం ఉన్నాం కనుక ఖచ్చితంగా ఎదుటోళ్ళు బాగుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు వస్తువులు పెట్టుకుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు ఇల్లులు కట్టుకుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు వస్తువులు కొనుక్కుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు ఏదన్నా మనకన్నా బాగుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు మనకన్నా బాగా పాడితే నచ్చదు, ఎదుటోళ్ళు మనకన్నా అందంగా కనబడితే మనకు నచ్చదు. ఎదుటోళ్ళు ఆ ఎదుటోళ్ళని చూసే చివరికి నీ భక్తిని కూడా నువ్వు వాడు చేసుకుంటావు. దయచేసి ఎదుటోళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఎవరైనా చిన్నప్పటి నుంచి మీ పక్కనే పెరిగిన కుటుంబాల్లో పెరిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పక్కనే చిన్నప్పటి నుంచి మీ పిల్లలు మీరు కుటుంబాలతో పెరిగిన వాళ్ళు సడన్గా ఒక రోజు ఒక 10 years తర్వాత మీకు ప్రత్యక్షమై ఏం చేస్తున్నారు అని అడగగానే మేము పని దిక్కున సెటిల్ అయ్యాం, ఆయన కూడా జాబ్ అనుకూలంగా ఉంది, నాకు కూడా జాబ్ అనుకూలంగా ఉంది అనగానే, ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడున్నారు అని అడగగానే మా అబ్బాయి యుఎస్ఏలో సెటిల్ అయ్యాడండి దేవుని దయ వల్ల అనగానే ఎవరు అబ్బాయి గుర్తొస్తాడు చెప్పండి? మీకు అర్థమవుతుందో లేదో? ఇద్దరు గోళీలు ఆడుకున్నారు చెప్పండి, ఇద్దరు షెడ్యూల్ ఎగరేషన్ తిరిగారు, వీడు యుఎస్ఏలో ఉన్నాడు, మా యదవ మాత్రం చెప్పండి. అక్కడ స్టార్ట్ అవుద్ది అసూయ. వాళ్ళ అబ్బాయితో మీ అబ్బాయిని కంపేర్ చేసిన, వాళ్ళ ఉద్యోగాలతో మీ ఉద్యోగాలను కంపేర్ చేసిన, ఒక్కటేటండి నువ్వు అదొక రకమైన మైండ్ సెట్స్తో నువ్వు ఏది కంపేర్ చేసుకున్నా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది కయ్యేను లక్షణమే. ఈ స్వభావం ఉందో లేదో రేపు నేను చెక్ చేసుకోండి. ఈ స్వభావం మీలో ఉందో లేదో రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోండి. నీ ఫ్రెండ్ నీకు దగ్గర వాళ్ళందరూ నీకన్నా బాగున్నప్పుడు నీ మైండ్ ఏం చెప్తుందో ఒకసారి చెక్ చేసుకో. బాగులేరా మనోడిగా బాగున్నాడు అనిపిస్తే నిజంగా చెప్తున్నాను నువ్వు చాలా మంచివాడివి. బాగులేరా అనిపించట్లేదంటే నువ్వు చాలా తేడాగాడివి. మనోడే కదరా ఆడు బాగుంటారు రేపు మనం కూడా బాగుంటాం అనుకుంటే నీ మనసు బాగుంది. ఏంట్రా ఈ మధ్యాడు బాగానే ఎదిగిపోతున్నాడు అన్నావంటే నువ్వు కయ్యేని గాడికి మొదటి వరుసలో తమ్ముడివి. గుర్తుపెట్టుకో. ఏది కంపేర్ చేయొద్దండి, ఏ విషయాన్ని కంపేర్ చేయదు. మీ మేలు కోరి మన మేలు కోరి దేవుడు మనకి దృష్టాంతంగా ఉన్న సంగతులు చెప్తున్నాడు. జాగ్రత్త. మీ పక్కింటి వారు సడన్గా మీ పిల్లలు ఇంకా స్థిరపడకుండా ఉన్నప్పుడు, వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అయిపోయినప్పుడు, వాళ్ళు సక్సెస్ అయ్యారని నీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకో. వాళ్ళ పిల్లలు బాగున్నారని నీ పిల్లల దగ్గర వచ్చి చెప్తున్నప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్త లేకపోతే మళ్ళీ చెప్తున్నాను, అడుగడుగున నువ్వు కయ్యేని ఎక్స్పోజ్ చేస్తావు దేవుడికి. కయ్యేను పేరుకి చచ్చిపోయేమో కానీ ఈ జనరేషన్లో కయ్యేని ఇంకా చాలా మందిలో చెప్పండి అది బతికే ఉన్నాడండి. ఆ కయ్యేని ఇంకా అందరిలో చాలా మందిలో బతికే ఉన్నాడు. అందుకే జలసి అనేది తీసేయండి, అసూయ అనేది పక్కన పడేయండి, చూసి వారవలేదంత పక్కన పడేయండి. ఇలానే మీరుంటే దేవుడికి నచ్చరు.